ఏజెన్సీలో జనం ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో ఆసుపత్రులకు వెళ్లాలంటే రోగులు, గర్భిణులకు డోలీలే దిక్కవుతున్నాయి. కొన్నిసార్లు ఆసుపత్రులకు తరలించే లోపే ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ నిండు గర్భిణి డోలీలోనే బిడ్డకు జన్మనివ్వడం ఏజెన్సీలో పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపుతోంది. ఏపీలోని ఏజెన్సీల్లో చాలా చోట్ల ఇప్పటికీ సరైన రోడ్లు లేకపోవడంతో రోగులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఇలా 4 కిలోమీటర్లు డోలీలో తరలించిన ఓ నిండు గర్భిణి అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో మార్గ మధ్యంలోనే ప్రసవించింది. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లకొండ శిఖర గ్రామమైన లోసింగిలో పీవీటీజీ తెగకు చెందిన 70 కుటుంబాలకు చెందిన 290 మంది నివసిస్తున్నారు. పాంగిసాయన గర్భిణికి నొప్పులు రావడంతో భర్త సురంద్రావు కుటుంబ సభ్యుల సాయంతో 4 కిలోమీటర్ల మేర డోలీ కట్టించుకుని వైబీపట్నం వరకు మోసుకెళ్లారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో పాంగిసాయి మార్గ మధ్యలో పాప జన్మించింది. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్ లో బుచ్చేపేట పీహెచ్సీకి తరలించారు. ఏజెన్సీలో డోలీ మూతలు లేకుండా చూడాలనే ఉద్దేశంతో వైబీపట్నం నుంచి లోసింగి వరకు పెద్దగరువు గ్రామం మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి 2.50 కోట్ల రూపాయల నిధులను అనకాపల్లి కలెక్టర్ ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరు చేయించారు. దీంతో కాంట్రాక్టర్ 4 నెలల క్రితం పనులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదంటూ మధ్యలోనే పనుల్ని కాంట్రాక్టర్ నిలిపివేశారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు సైడ్ కాలువలు కొట్టుకుపోయాయి. రోడ్డు కూడా అక్కడక్కడ కొట్టుకుపోయింది. దీంతో వాహనాలు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. గర్భిణీలు అత్యవసరమైతే డోలీలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పాఠశాల కోసం కూడా పిల్లలు 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఆర్డీఓ, డీజీఓ, ఎంఈఓ, ఎంపీడీఓ బృందం గ్రామాన్ని సందర్శించి పలు హామీలిచ్చారు. అధికారులు సైతం ఆ సమయంలో కాలి బాటతోనే లోసింగికి వెళ్లారు. పరిస్థితిని కలెక్టర్ కు నివేదించారు. అయినా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతోనే పాంగిసాయిని డోలీలోనే తరలించాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఈ గ్రామానికి అంగన్వాడీ, సామాజిక ఆరోగ్య కార్యకర్తలెవరూ రావడం లేదు. అనారోగ్యం వస్తే గిరిజనులే స్వయంగా ఆసుపత్రులకు వెళ్తుంటారు. డోలీల్లో తరలిస్తుండగా ఇటీవల పెద్దగరువుకు చెందిన ఓ పాప ఇటీవలే మృతి చెందింది. నిధులు మంజూరైన అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. రేషన్ కోసం 8 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ రాజన్నపేట వెళ్లాల్సి వస్తోంది. అయినా ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు. 20 మంది పిల్లలు, 6 బాలింతలున్న ఈ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సైతం కాలినడకన కొంత దూరం, వాహనాల్లో కొంత దూరం ప్రయాణించి గిరిజనుల కష్టాన్ని తెలుసుకున్నారు. అయినా ఇక్కడి వారికి డోలీ మోతలు తప్పడం లేదంటూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని లోసింగి తదితర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.